గురురాజన్న మాట్లాడుతున్నారు. ముందుగా ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అతిథిగా వచ్చినటువంటి మా అన్న ప్రసన్న గారికి, అలాగే ఆర్కే దీక్ష మూవీ దర్శక నిర్మాత, యాక్టర్ కూడా అన్నారు ఇప్పుడు మా అన్న, మా ప్రతాది రామకృష్ణ గౌడ్ గారికి, అలాగే ఈ చిత్ర సమర్పకుడు డిఎస్ రావు గారికి, అలాగే మిత్రుడు సాయి వెంకట్ గారికి, తను కూడా ఇప్పుడు సినిమా రిలీజ్కి ఉంది, నిర్మాత దర్శకుడు. అలాగే ఈ చిత్ర హీరో మా కిరణ్ గారికి, అలాగే హీరోయిన్ అక్షయ్ ఖాన్ గారికి, అలాగే మంచి క్యారెక్టర్ వేసినటువంటి అమ్మాయి తులసి గారికి, అందరికీ పేరు పేరు నమస్కారం. వాస్తవంగా నేను ఇండస్ట్రీకి కూడా ఎప్పుడో వచ్చాను. 84లో నేను చెన్నై వెళ్ళాను. 90స్లో మళ్ళీ ఇక్కడికి ఇండస్ట్రీ వచ్చినప్పుడు వచ్చాను. ఆర్టిస్ట్గా వచ్చి సక్సెస్ అవ్వక వ్యాపారాలు చేసుకుంటూ మళ్ళీ నిర్మాతగా ఎంటర్ అయ్యాను. చాలా చక్కగా ఉండేది ఇండస్ట్రీ. అంటే సినిమా ఇండస్ట్రీకి ఒక ఆర్టిస్ట్గా కానీ, ఒక టెక్నీషియన్గా కానీ, ఒక నిర్మాతగా కానీ వెళుతున్నాము అంటే ఆరతులు ఇచ్చి పంపేవారు. ఊరంతా మమ్మల్ని పిలిచి మెచ్చుకునేవారు. ఈరోజు పరిస్థితి ఏమైందంటే, సినిమా ఫీల్డ్కి వెళ్తున్నానంటే భార్య జాడకట్టు పట్టుకొని కూర్చుంటుంది. సినిమా ఫీల్డ్కి వద్దు, ఏమైపోతావో, మా నుంచి దూరం అయిపోతావని ఆ స్థితికి వచ్చింది. కారణాలు ఏంటంటే ఇక మనందరికీ తెలుసు. ఇక దళారీ వ్యవస్థ దోసుకోవడం వల్ల ఎవరికి డబ్బులు రావట్లేదు. వాస్తవంగా చెప్పాలంటే నేను ధనుష్తో ఫస్ట్ తెలుగు ఫిలిం ప్రేమించ నిన్నే చేశాను. తర్వాత ముమైత్ ఖాన్తో మంగతాయి టిఫిన్ సెంటర్, ఆనందం, మీకు అందరు కూడా కన్నుగొట్టి వైరల్ అయినటువంటి ప్రియా ప్రకాష్, లవర్స్ డే, తర్వాత ఉల్లాల ఇలా చాలా సినిమాలు చేసుకుంటూ వచ్చాను. మొదట్లో మేము సినిమా చేసినప్పుడు ఖాళీ అన్నపూర్ణ స్టూడియోలో కొబ్బరికాయ కొట్టి వస్తే మాకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు సూట్ కేసులు పట్టుకొని లైన్లో ఉండేవాళ్ళు, అంటే అడ్వాన్స్లు ఇవ్వడానికి. ఈరోజు పరిస్థితులు ఏమైపోయినాయంటే, మేము సినిమా పూర్తి చేసి పూర్తి డబ్బులు పెట్టి రిలీజ్ చేద్దామన్నా కూడా ఈ లీజ్ వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో థియేటర్లకి రెంట్లు కూడా కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడి నేను చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్యూబులు, యూఎఫ్లు ఇవన్నీ వాటికి డబ్బులు కట్టడమే కాకుండా థియేటర్లకు కూడా డబ్బులు కట్టి సినిమాని రిలీజ్ చేస్తే రక్షక భటుడు కానీ, ఉల్లాల కానీ ఇలాంటి సినిమాలు మేము డబ్బులు థియేటర్కి రెంట్ కట్టి రిలీజ్ చేసినా కూడా వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు మా సినిమాని నిర్దాక్షిణంగా లేపినటువంటి రోజులు ఉన్నాయి. అంటే మేము డబ్బులు రెంట్ కట్టంగా కూడా, అంటే అంత దళారీ వ్యవస్థ వచ్చి థియేటర్లో ఫస్ట్లో టికెట్ల రేట్లు ఉన్నప్పుడు థియేటర్ల వాళ్ళు బాగుండేవాళ్ళు, మేము బాగుండేవాళ్ళం. తర్వాత ఏమైపోయిందంటే ఈ లీజ్ వ్యవస్థ రావడం వల్ల రెంటల్ పెరిగిపోయి ప్రేక్షకులు థియేటర్కి వస్తున్నారు, కానీ మాకు డబ్బులు జేబులోకి రావట్లేదు. నిర్దాక్షిణంగా ఎంత డబ్బులు పెడితే అంత డబ్బులు మొత్తం పోతున్నాయి, కానీ రూపాయి కూడా జేబులోకి రావట్లేదు. పైగా ఎంతో దానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏది ఏమైనా ఏది శాశ్వతం కాదు. బట్ గతంలో మనం చూసాం, దేవుళ్ళల్లోనే అరచకాలు మించిపోయినప్పుడు అంతమైపోయారు. అలాగే సమయం వచ్చినప్పుడు వాళ్ళు కూడా పోతారు. ఎవరు శాశ్వతం కాదు. ఏది ఏమైనా కూడా సాటి మనిషి బాగుండాలని కోరుకుంటేనే శాశ్వతంగా ఉంటారు. ఈరోజు నిజంగా మన ప్రసన్న గారు కానీ, సి కళ్యాణ్ గారు కానీ కొన్ని తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చాలా మంచిది. ఇవన్నీ కూడా ఏంటిదంటే ఒక మామూలు సామాన్యమైన అయినటువంటి ఒక నిర్మాతని బతికించడం కోసం, తను నిలబడడం కోసం వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. నిజంగా ఈరోజు
చిన్న నిర్మాత మేలుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైనది.